క్యాడర్ మీటింగ్ అక్కడికే వచ్చారా, లేదంటే మధ్యలో వచ్చేటప్పుడు ఏమన్నా మిమ్మల్ని పోలీసులు అడ్డగించారా? లేదండి, నేను క్యాడర్ మీటింగ్ గురించే వచ్చాను. నేను వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ఎట్లా మీరు వస్తున్నారని ఎట్లా తెలుసుకుంటారు? నాకు తెలియదండి, వాళ్ళు ఎలా తెలుసుకున్నారు ఏంటి అనేది నాకు తెలియదు. నేను వస్తున్నట్టు మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు. నేను కేవలం చంద్రబాబు నాయుడు గారిని మీట్ అవ్వాలనే ఉద్దేశం తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. అండ్ నేను ఏమేమి ప్రిపేర్ అయ్యాను, నేను సార్ దగ్గర ఏం ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాను అదంతా కూడా నా దగ్గర ఉంది. మీరు కావాలంటే తీసుకోవచ్చు. అలాంటి టైంలో వచ్చి చేతులు అడ్డం పెట్టేసి కారు ఆపారు. సరే దిగండి అన్నారు. ఎస్ఐ గారు, సిఐ గారండి. ఎన్ని గంటలకండి? మధ్యాహ్నం 12:50 సిఐ నాకు తెలియదండి, నాకు అంత ఐడియా లేదు సిఐ సార్ పేరు. కాకపోతే కారుకి అడ్డంగా నిలబడ్డారు. సరే అని ఆపాము. దిగండి, కార్ చెక్ చేయాలన్నారు. ఓకే, అది మామూలు మినిమం ప్రొసీజర్ అది. సరే దిగాను. వెంటనే నన్ను వేరే కార్లో ఎక్కించారు, పోలీస్ కార్లో. నేనేమన్నా క్రిమినల్నా? నేను అడిగాను, సిఐ గారు వస్తున్నారు, వారు చెప్తారు మీకు అని అన్నారు. సాయంత్రం వరకు సిఐ రాలేదు. ఎక్కడ తీసుకెళ్లారు? కొత్తపేట గ్రామంలో ఒక సైడ్కి తీసుకెళ్లారండి. కొత్తపేట గ్రామం రోడ్డుకి 4 గంటల పాటు అక్కడే కూర్చోబెట్టారు. ఏంటండి? కార్లోనే ఉంచారు. 4 గంటల పాటు అక్కడే ఉంచారు. అలాగే సేమ్ పరిస్థితి మా తమ్ముడు వాళ్ళని కూడా అక్కడ సేమ్ అలాగే కార్లో 4 గంటల పాటు కూర్చోబెట్టారు ఉదయగిరి సైడ్. ఆయన నాతో ఏం మాట్లాడారు అని అంటే, నీకు సార్కి క్లాష్ ఏంటి, కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. మీరు కూర్చొని మాట్లాడడానికి నాకేమైనా ప్రాబ్లం ఉందా? నేను అసలు పాలిటిక్స్ నాకు వద్దు అని చెప్తున్నాను, కానీ ఇదంతా క్రియేట్ చేయడం నాకు అసలుకి నచ్చట్లేదండి. దీనివల్ల మీరేం సాధిస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ నేను టీడీపీ సభ్యురాలుగా ఉండి నా సొంత ఎమ్మెల్యే మీద ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. పదే పదే నా వెంట పడ్డం మానేయండి. పాలిటిక్స్కి నాకు సంబంధం లేదు. నేను పార్టీ మీటింగ్కి వచ్చాను. అధికారం ఎవరి చేతిలో ఉంది? ఎమ్మెల్యే గారి చేతిలోనే ఉంది. ఇంకెవరు చేయిస్తారు? కాకర్ల సురేష్ గారే చేయించారు. ఓకే అండి, నేనేమన్నా పొలిటికల్గా తిరుగుతున్నానా? నేను క్యాడర్కి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి నేను పక్కాగా లాస్ట్ వీడియోస్లో మెన్షన్ చేశాను, నేను ఎప్పటికీ టీడీపీ అని చెప్పి. అయినా కూడా నా మీద కక్ష సాధింపు ఏంటండి? అసలు నేను ఏం చేస్తానని ఇలా భయపడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఒక సాధారణ వ్యక్తిని, నేను ఒక సాధారణ ఓటర్ని, అంతే అండి, అంతకు మించి ఏమి లేదు. అన్నెసెసరీగా నాకు ఇంతటి అవమానాలు నచ్చట్లేదు. నేను ఎప్పట్లాగే నేను సాధారణ వ్యక్తిలాగే తిరుగుతున్నాను. నన్ను ఏదో స్పెషల్గా ట్రీట్ చేసి ఇప్పుడు అసలు పోలీసులను పంపించాల్సిన పనే లేదండి. సరే పంపించారు, చెకింగ్ కోసమని పంపించారు, చెక్ చేసుకున్నారు కదా, దగ్గరుండి మీరే తీసుకెళ్లాల్సింది. నేనేం ప్రాబ్లం క్రియేట్ చేస్తానండి? మిమ్మల్ని నమ్మొచ్చాను. ఇంకా నా ప్రజెంటేషన్లో మీ మీద కూడా ఒక పేరు ఉంది. ఇట్ మీన్స్ మిమ్మల్ని మంచిగా సార్ మీరే ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని చెయ్యాలి అనే మాట రాసుకొని ఉన్నాను. అంతకు మించి నేనేం చేస్తానండి? నేను చెప్తున్నాను కదా, నేను ఒక సాధారణ వ్యక్తిని. మీరు నా గురించి ఇంత చేయాల్సిన అవసరం లేదు. పదే పదే మళ్ళీ ఇలాంటివి చేస్తే నేను ఊరుకోను. ఇప్పటికే నేను చూసి విసుగొచ్చేసి నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నాను. అంతే. ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశం తప్ప నాకేదో కక్షలు ఉన్నాయి, కాకర్ల సురేష్ గారితో కక్షలు ఉన్నాయి అనే మాట అయితే లేదండి. నేను ఎప్పటికీ ఒక ఎమ్మెల్యేని ఎమ్మెల్యేగానే ట్రీట్ చేస్తాను. ఆడపిల్లని నేను ఏం చేయగలను? నేను మీటింగ్కి అటెండ్ అవ్వడానికి వచ్చిన ఒక సాధారణ వ్యక్తిని. నన్ను ఇలా కించపరిచి నాకు పాస్ ఉన్నప్పటికీ నన్ను పోలీసుల ద్వారా పక్కకు పంపించేయడం, కిడ్నాప్ లాంటి పరిస్థితి క్రియేట్ చేయడం నాకు అసలు నచ్చట్లేదండి. ఇది నేను ఈరోజు అనుభవించాను. రేపటి రోజున ఇలాంటివి ఎన్ని జరుగుతాయో కాన్స్టిట్యుయెన్సీలో మా ఎమ్మెల్యే ఏంటి అనేది అందరికీ తెలియాలి. నాకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, నాకు అవమానమే ఇది. నేను అంత దూరం నుంచి వచ్చింది మీటింగ్కి అటెండ్ అవ్వడానికి. ఇది నేను ఒక అవమానంగా భావించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది ఈ విషయం అనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. అండ్ పాలిటిక్స్కి నాకు అయితే సంబంధం లేదు అని పదే చెప్తూనే ఉన్నాను. నన్ను దయచేసి ఇన్వాల్వ్ చేయకండి. అందరిలాగా సాధారణ వ్యక్తిలాగానే ట్రీట్ చేయండి. కూర్చోను అనే మాట నేను క్లియర్గా ఇది వరకే చెప్పాను. ఇప్పుడు కూడా ఇది కూడా నాకు అవమానమే. నేను అంత కష్టపడి నేను ఇంత దూరం వచ్చి నేనేం మీ గురించి మాట్లాడలేదే, మీ గురించి రాయలేదే. నా దగ్గర ఉన్నాయని మీరు చెక్ చేశారు కదా, మీ పోలీసులు కానీ ప్రతి ఒక్కటి చెక్ చేశారు కదా. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాస్లో జాయిన్ అయ్యాను. అందులో నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతి లభించింది. మానసిక ఉత్సాహం, ఉల్లాసం ఎంతో బాగుంది. అది ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో ఇంట్రడ్యూస్ చేస్తే ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంటారు అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది.
సో దానివల్ల వాళ్ళకి ఇంకా పని చేసే కెపాసిటీ పెరుగుతుంది అండ్ వాళ్ళు కూడా సొసైటీకి ఎంతో కొంత సేవ చేసే భావం కలుగుతుంది. సో ఆ ఉద్దేశ్యం కోసం నేను పని కట్టుకొని అక్కడి నుంచి వచ్చాను. మిమ్మల్ని ఏదో చేసేస్తానని చెప్పి మీరు అసలు ఎందుకు అనుకుంటున్నారండి? మీకు నాకు ఏంటి సంబంధం? ఆ రోజు నీకెందుకు పాలిటిక్స్ అన్నారు, అయిపోయింది. మరి ఈరోజు ప్రత్యేకంగా నన్ను పోలీసులని పంపించి పక్కకు పంపించాల్సిన అవసరం ఏంటి? నా తమ్ముడిని డ్రైవర్ని అక్కడెక్కడో ఉదయగిరి సైడ్ పంపించాల్సిన అవసరం ఏంటి? నన్ను అక్కడెక్కడో కొత్తపేట గ్రామం చుట్టూ తిప్పాల్సిన అవసరం ఏంటి?